నాన్న, నీతో ఒకటి చెప్పాలి నాన్న. ఏంట్రా? రాజు ఎప్పుడు ఫుల్ఫిల్ ఎప్పుడవుతాడో తెలుసా నాన్న? రాజుకు ఒక రాణి ఉన్నప్పుడే రాజు అని అంటారు నాన్న. అయితే ఈ నాన్నని నువ్వు మహారాజును ఏ నువ్వు చెయ్యవా? రాణి వల్లే రాజు అవుతాడా? కొడుకుల వల్ల కారా? లేదు నాన్న, కొడుకుల వల్ల కూడా అవుతావు నాన్న. మరి నువ్వు చేస్తావన్న నమ్మకం నాకుందిరా. సరే, ఇక నువ్వు ఏం ఆలోచించకుండా పడుకో, సరేనా? సరే నాన్న అని అంటూ వెంటనే పడుకుంటాడు. ఇక మరోవైపు మాత్రం దీపు, ఇక పడుకో దీపు, ఆలస్యం అవుతుంది. సరే అమ్మా, పడుకుంటాను. నువ్వు కూడా మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. ఎందుకో తెలుసా అమ్మ, పైన అమ్మ ఉంది కదా, పైన అమ్మకు చెప్తాను. అప్పుడు అమ్మకు చెప్తే రాజుని ఇక్కడికి వచ్చేలా చేస్తాడు. రాజు ఇక్కడికి వస్తే నువ్వు సంతోషంగా ఉంటావు కదా అమ్మా. సరే దీపో, పడుకో అని విధంగా అంటూ పడుకోబెడుతూ ఉంటుంది. ఒకవైపు రాజు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే మరొక వైపు రూప కూడా రాజు గురించే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో రాజు వెంటనే బంటిని స్కూల్కి తీసుకుని వస్తాడు. ఆగండి నాన్న. ఏంటి బంటి, ఏమైంది? నాన్న, మీరు బయటికి వెళ్ళాలి, నేను లోపలికి వెళ్ళాలి. మీరే లోపలికి వెళ్తున్నారేంటి? ఎందుకంటే నేను ఫీజు కడితేనే కదా నేను ఎగ్జామ్ రాయనిస్తారు, అందుకే లోపలికి వెళ్తున్నాను. ఓ అవునా నాన్న, సరే పద బంటి అని అంటూ వెళ్తూ ఉండగా వెంటనే ఆగిపోతాడు బంటి. ఏమైంది బంటి, మళ్ళీ ఎందుకు ఆగావురా? నాన్న, మీరు నాకు మాట ఇచ్చారు నాకు పెన్సిల్ బాక్స్ కొనిస్తానని. మరి పెన్సిల్ బాక్స్ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ మై పెన్సిల్ నాన్న అని అడుగుతూ ఉంటే, అవునా కొనిస్తానరా, ముందు నేను ఫీజు కట్టాలి సరేనా? అసలే ఎగ్జామ్స్ ఈరోజు, పద అని ఏంటో ఇక వెంటనే వెళ్తూ ఉంటాడు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఫీజు పే చేసి వస్తాను అని అంటూ రాజు వెంటనే రూమ్లోకి వెళ్తాడు. ఇక అదంతా చూసిన జీవన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వీడింటి ఈ స్కూల్లో ఇక్కడ ఉన్నాడు, నాన్న అని వాడు పిలుస్తున్నాడేంటి? అంటే వీడికి ఒక కొడుకున్నాడా? అయినా రూపారాజు ఇద్దరు విడిపోయారని చెప్పారు కదా, మళ్ళీ ఎప్పుడు కలుసుకున్నారు? అసలు ఏం జరుగుతుంది అని జీవన్ మనసులో అనుకుంటూ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. రాజు ఇక్కడ ఉన్నాడంటే మరి రూప ఎక్కడ ఉన్నట్టు, ఏమైపోయినట్టు అని విధంగా అనుకుంటూ ఈ సమయానికి రూప కార్ నుండి దిగుతుంది. వెంటనే దీపు పద దీపు అని అంటూ అలా స్కూల్లోకి వెళ్తూ ఉంటే జీవన్ చూసి షాక్ అయిపోతారు. బంటి అని అంటూ దీపు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటాడు. నెక్స్ట్ టైం మాత్రం ఫీజు మాత్రం ఇలా ఆలస్యంగా కట్టకు రాజు. సరే మేడం అని విధంగా అంటూ ఉంటాడు. ఏంటి దీపు, నిన్న నువ్వు ఎందుకు రాలేదు? నువ్వు రాకపోవటం వల్ల నేను ఫ్రెండ్ని మిస్ అయిపోయాను, చాలా బోరింగ్గా అనిపించింది. ఫ్రెండ్ మీరు లేకపోయేసరికి చాలా బోర్ కొట్టింది తెలుసా ఫ్రెండ్ అని బంటి అంటూ ఉంటే, ఇంకెప్పుడు బోర్ కొట్టనివ్వను. దీపు రాకపోయినా సరే నీకోసం నిన్ను చూడడానికి నేను స్కూల్కి వస్తాను, సరేనా బంటి? ఓ ఓకే ఫ్రెండ్ అని విధంగా అంటూ ఉంటే ఇదంతా చూస్తుంటే అసలు భార్యాభర్తల బంధంలాగా అనిపించట్లేదు. రూపకు అబ్బాయి ఉండడం ఏంటి, రాజుకు అబ్బాయి ఉండడం ఏంటి, వీళ్ళు విడిపోయి ఉన్నారా లేదంటే అసలు ఎలా, ఏం అర్థం కావట్లేదు అని జీవన్ అనుకుంటూ చూస్తూ ఉంటాడు. మమ్మీ బనానా ఇవ్వు మమ్మీ, బాగా ఆకలిగా ఉంది. ఇదిగో దీపో, బంటి నువ్వు కూడా తిను. నాకు వద్దు ఫ్రెండ్, నేను నానమ్మ పెట్టిన ఇడ్లీలు ఫుల్గా తినేసాను, కడుపు నిండా ఉన్నాయి ఫ్రెండ్, అందుకే వద్దు అని బంటి చెప్పగానే వెంటనే బనానాను లోపల పెడుతుంది. ఇక దీపో బనానా తొక్కను క్రింద పడేయబోతూ ఉంటే, అలా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు దీపో, నేను పడేస్తాను ఇలా ఇవ్వు అని ఏంటో ఆ అరటి తొక్కను తీసుకుంటుంది రూప. ఇక వెంటనే దీపో బంటి స్కూల్లోకి వెళ్తారు. ఏంటి నాన్న మీరు ఇక్కడే ఇలా ఆగిపోయారేంటి, ఏమైంది? ఏం లేదురా, నువ్వు క్లాస్ రూమ్లోకి వెళ్ళు. నా జీవితాన్ని అస్తవ్యస్తం చేసిన ఈ రూపారాజులని ఎలాగైనా విడదీస్తాను.
ఇవన్నిటికీ నాకు ఒక క్లారిఫై రావాలంటే ఆ విజయాంబిక దీపక్లను కలిస్తేనే నాకు ఒక క్లారిటీ వస్తుంది అని మనసులో జీవన్ అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే రూప అక్క నుండి వెళ్ళిపోతూ ఉన్న సమయంలో రాజు అనే విధంగా అంటూ బయట ఉన్న క్లీనర్ పిలుస్తాడు. స్కూల్ బస్ కాస్త ట్రబుల్ ఇస్తుంది, ఒకసారి చూడు రాజు. సరే మేడం, నేను ఇప్పుడు చూసి వెళ్తాను అని అంటూ బయటికి వస్తూ ఉంటాడు. రాజు, నువ్వు ఇక్కడ ఉన్నావా? అవును. ఏంటి? ఆ బస్ని మేడం చూడమని చెప్పింది కదా. అవునవును, పద అనే విధంగా అంటూ వెళ్ళబోతూ ఉంటే, ఓ రాజు ఆ బస్ని రిపేర్ చేయడానికి వచ్చాడా? అయితే నేను రాజు దగ్గరికి డైలీ రావాలంటే ఏం చేయాలి? నా కార్ ట్రబుల్ ఇచ్చిందని చెప్పి వెళ్ళాలి అని మనసులో అనుకుంటూ వెంటనే ఇక రూప వెళ్తూ ఉంటుంది. రాజు అలా వస్తూ ఉంటే, ఈరోజు రాజును నా సొంతం చేసుకుంటాను అని అంటూ అరటి తొక్కను కావాలనే క్రింద పడిస్తుంది. అప్పుడు వెంటనే చూసుకోకుండా రాజు దానిపై కాలు వేయగానే పడిపోతూ ఉంటే రూప వెంటనే రాజును గట్టిగా పట్టుకుంటుంది. అలా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉండగా జీవన్ మండిపడిపోతూ చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే థ్యాంక్స్ ఎందుకు? ఇక్కడ ఎవరున్నా సరే నేను ఇలాగే చేసేదాన్ని. ఏంటి, నీ డైలాగ్ కొడతానని అనుకుంటున్నావా? నువ్వు నా వాడివి రాజు, నువ్వు నా కోసం పుట్టావు. నేను ఎలాగైనా కాపాడుకుంటాను. మొదటిసారి పడ్డావు కదా నా ప్రేమలో, అలాంటప్పుడు నేను ఎలా వదులుకుంటాను? ఒకసారి వదులుకొని తప్పు చేశాను, ఇంకెప్పుడు కూడా నేను వదులుకోను రాజు అనే విధంగా అంటూ ఉంటే రాజు అలానే చూస్తూ ఉంటాడు. నీ చెయ్యి పట్టుకొని నడుస్తాను, ఆ రోజు కూడా దగ్గరలో ఉంది అనే విధంగా అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, అసలు నాకు రాజు ఎప్పుడు దగ్గర అవుతాడు? మందారం మళ్ళీ తిరిగి వస్తే తప్ప రాజు మళ్ళీ నా దగ్గరికి వచ్చేలా అనిపించట్లేదే అని మనసులో అనుకుంటూ ఉంటే, ఇక మరోవైపు ఏంటి మమ్మల్ని కలవాలని అన్నావు, ఎందుకు మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నావు? అయినా ఇప్పుడు మనల్ని ఏం చేస్తారా? నువ్వెంతైనా కార్పొరేటివ్ కదా, ఇలాంటి పెద్ద పెద్ద పోస్టులే నేను చేశాను. కానీ ముందు మీరు ఆపండి, నేను అడిగిన దానికి సమాధానాలు చెప్పండి. అసలు రూపరాజు విడిపోయారన్నారు కదా, మరి వాళ్ళకు పిల్లలు ఉండడం ఏంటి? రూపకు ఒక కొడుకున్నాడు, మమ్మీ అని పిలుస్తున్నాడు, వాడు మా దీపు. అవునా? ఎందుకలా పిలుస్తున్నాడు? అదంతే. ఎందుకని? ఎందుకంటే మందారం పోయాక మందార స్థానాన్ని తను భర్తీ చేయాలని అనుకుంది కాబట్టి. ఓ, మరి రాజుకు కూడా కొడుకున్నాడు, తన పేరేంటి? బంటి. ఏంటి మమ్మీ, మనం చంపేశాం కదా, మళ్ళీ ఈ బంటి రావడం ఏంటి? మీరిద్దరే గుసగుసలాడుతున్నారు, ఏంటో పూర్తిగా చెప్పండి. అదే ఎవరా అని ఆలోచిస్తున్నాను. కొంపతీసి ఆ రాజు కొడుకైతే మాత్రం వాడిని ఎలాగైనా చంపేస్తాం. మాకు కూడా ఆ రాజు అంటే పడదు. సరే, నువ్వు చెప్పినట్టుగానే తెలుసుకొని చెప్పు, మనం అందరం కలిసి ప్లాన్ చేద్దాం అని